ఇవాళ చాలా మంది పనేందో చెప్పాలనా? చందాలు రాపిచ్చుడు, విగ్రహాలు తెచ్చుడు, మండపాలేసుడు, మైక్ సెట్ మాట్లాడుడు, లైటింగ్ పెట్టించుడు, పూలదండలకు ఆర్డర్ ఇచ్చుడు, అయ్య వాళ్ళని మాట్లాడుడు. హౌ మళ్ళా వినాయక చవితికి నడిమిట్లో ఒక్కరోజే టైం ఉంది. పనులన్నీ సగబెట్టుకోవాలి కదా మరి. చలో ఓ పారి అంతా తిరిగొద్దాం పాండ్రి. ఎట్లున్నాడు ఖైరతాబాద్ బడా గణేష్? సప్తముఖ మహాశక్తి గణపతి ఈడ ఇగ్రం పెట్టబట్టి 70 ఏండ్లు కాబట్టి 70 అడుగులు ఎత్తున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతమ్మ వారితోటి కలిపి 7 అంటే సప్తముఖాలు 14 చేతులు. ఇటు శ్రీనివాసుని కళ్యాణం, అటు శివపార్వతుల కళ్యాణం, ఇటు బందుకు బాలరాముడు, వెనకాల దశావతారాలు సూర్యచంద్రులు. కండ్లు దిద్దుడుతోటి పనులు ఒడిచినాయి పగటీలి. ఎల్లుండి పండుగ అయితే ఇయాల్టికెళ్లే దర్శన భాగ్యం కల్పించిండ్రు. ఫస్ట్ నాడే చూడాలని మస్తు మంది వచ్చిండ్రు. దాదాపు రెట్టింపు భక్తులు వస్తారు. వాళ్ళకు కూడా మేము ఎలాంటి ఇబ్బంది కాకుండా బారికేటింగ్, ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. శనారం గవర్నర్ తొలి పూజలు చేసినాక ముఖ్యమంత్రి సారు మంత్రులు దర్శించుకుంటారు. అటు బాలాపూర్ గణేష్ కాడ సుత పనులు దగ్గర పడ్డాయి. ఈ తాపకు అయోధ్య రామ మందిరం సెట్టింగ్ వేస్తున్నారు. మార్కెట్ల మంచి మంచి విగ్రహాలున్నాయి. పైసలు బట్టి రేటు, ఎవ్వలకి ఎంతుంటే అంత పెట్టి తీసుకుంటాండ్రు. కొనుడు తీసుకపోడు జోరుగా నడుస్తాంది. పెద్ద పెద్ద వెట్టేటోళ్లు ఆడనే తయారు చేపిస్తున్నారు. మట్టి విగ్రహాలను చాలా మందే కాయిష్ చేస్తుంటే ఫిరిగా వంచుతున్నారు సర్కార్ తరపున.